హలో గైస్. సో మీలో ఎంతమంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మిడిల్లో స్టాప్ చేశారో నాకు కామెంట్ చేయండి. సో ఈ రీలు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని మిడిల్లో స్టాప్ చేశారో వాళ్ళ కోసం గైస్, నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. దయచేసి మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఉంటే దాన్ని అలానే కంటిన్యూ చేయండి, మిడిల్లో స్టాప్ చేయకండి. ఒక రోజులో అట్లీస్ట్ ఒక 15 to 20 minutes యూట్యూబ్ కోసం మీరు కేటాయించండి. చాలామంది యూట్యూబ్ స్టాప్ చేయడానికి కారణం మేబీ వాళ్ళకి టైం లేకపోవచ్చు, లేదంటే వాళ్ళకి ఎక్కడ నుంచి సపోర్ట్ దొరకకపోవచ్చు, లేదా చూస్తున్న వీడియోస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదో ఒకటి అంటూ ఉంటారో నెగిటివ్గా. అవన్నీ మైండ్లోకి తీసుకోకండి. వాళ్ళు ఏవైతే నెగిటివ్గా చెప్తున్నారో దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇంకా వాళ్ళని ఇంప్రెస్ చేసే విధంగా మీరు వీడియోస్ చేయండి. ఇది ఫ్యూచర్లో మనకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ ఇవంతా మనం ఎంతవరకు చేయగలం చెప్పండి? మన బాడీలో స్ట్రెంగ్త్ ఉన్నంత వరకే చేయగలం కదా. సో ఇది ఎక్కువ ఏజ్ అయిందంటే మనం జాబులు చేయటం, ఈ ట్రావెల్స్ ఇదంతా కష్టమైపోతుంది. సో మనకంటూ మనం ఫ్యూచర్ ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నప్పుడే ఒకటి క్రియేట్ చేసుకున్నారంటే ఇది మీకు ఎంతో హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. సో దాన్ని మిస్ చేయకుండా ఎలాంటి కంటెంట్స్ పెడితే వ్యూస్కి, మీరు ఏదైతే యూట్యూబర్గా చేస్తున్నారో సో మీరు ఒక ఆడియన్స్గా థింక్ చేయండి, ఆడియన్స్ మైండ్ సెట్లో క్రియేట్ చేయండి. వాళ్ళకి ఏది నచ్చుతుంది, ఏది చూస్తారు, కామెడీనా లేకపోతే యూస్ఫుల్ వీడియోసా, ఏది బాగా వెళ్తుంది, ఏదైతే జనాలకి యూజ్ అవుతూ ఉంటుందో, వాళ్ళకి ఎంటర్టైనింగ్గా ఉంటుందో ఆ వీడియోస్ చేయండి. తప్పకుండా మీరు కూడా లైఫ్లో సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. సో దీన్ని ఒకసారి ఇదంతా నేను మోటివేషన్ కోసం చెప్తున్నాను. మీరు కావాలంటే వెళ్ళి నా ఛానల్ చూడొచ్చు. నాకు కూడా చాలా తక్కువ ఫాలోవర్సే ఉన్నారు. ఈ వీడియో నాకు కూడా వన్ ఆఫ్ ది మోటివేషన్ అనే అవుతుంది, సెల్ఫ్ మోటివేషన్ లాగా. మీ ఛానల్ నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.